ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇలా కూడా వాడొచ్చా? క్రిమినల్స్ ఈ విధంగా కూడా దొరికిపోతారా? అసలు ఇంత అద్భుతాలు చేయొచ్చా ఏఐతో? ఎప్పుడో జరిగిపోయిన కేసు. సాధారణంగా కొన్ని కేసులు ఎవరికీ అంతుపట్టవు. ఒక మిస్టరీగా మిగిలిపోతాయి. మనం చూస్తే గనక వాటిని కోల్డ్ కేసెస్ అంటారు. కోల్డ్ కేసెస్ అంటే పోలీసులు ఎవిడెన్స్ కోసం తిరిగి తిరిగి సాక్షుల్ని విచారించి విచారించి ఏమీ చేయలేక అలానే పడుంటాయి మరుగున ఆ కేసులు. ఇంకెవరు చేశారో తెలీదు. కానీ మర్డర్ మాత్రం జరుగుంటది. రేప్ మాత్రం జరుగుంటది. చాలా మర్డర్ కేసులో, రేప్ కేసులో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంటది గానీ డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండదనమాట. దానికోసం దొంగలు దొరకటం, క్రిమినల్స్ దొరకటం చాలా కష్టం. ఈ టైంలో ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఇంక అంతా సర్వీలియన్సే. మనిషి బ్రెయిన్‌లోనే చిప్ పెట్టే రోజులొచ్చాయి. ఈ టైంలో ఏఐతో కేరళలో ఒక కోల్డ్ కేస్ విచిత్రంగా సాల్వ్ అయింది. ఎప్పటి కేసో తెలుసా అది? 2006లో జరిగింది. ఆ కేసులో అసలు ఏం జరిగిందో ఒక స్టోరీ వినండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ద్వారా ఈ అమ్మాయికి ఇద్దరు ట్విన్స్ పుట్టారనమాట. వాళ్ళిద్దరు ఏజ్ 17 డేస్ ఉన్న టైంలో వాళ్ళిద్దరు మర్డర్ అయిపోయారు. ఆ అమ్మాయి మర్డర్ అయింది, పిల్లిద్దరు మర్డర్ అయిపోయారు. ఎవరు మర్డర్ చేశారో 2006లో జరిగిన మర్డర్స్ ఈ రోజు తేలాయన్నమాట. అసలు ఎవరు మర్డర్ చేశారు అనేది పెద్ద క్వశ్చన్. ఈ ఎవరు మర్డర్ చేశారనే క్వశ్చన్‌లో ఎవరైతే ఆ అబ్బాయి ఫ్రెండ్ ఉంటాడో, ఎవరైతే ఈ అమ్మాయిని ప్రామిస్ చేసి మోసం చేసి వెళ్ళాడో అతను మిలిటరీ ఆఫీసర్ అనమాట. మిలిటరీలో పనిచేస్తాడు. అతని ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయితో క్లోజ్‌గా ఉండి ఈ అమ్మాయికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఏ ఎవిడెన్స్ లేకుండా చంపేశారు. ఎందుకంటే ఒకవేళ రేపు ఈ అబ్బాయి డీఎన్ఏ టెస్ట్ చేసి ఇదంతా చేసి ఈ పిల్లలు ఎవరో దొరికిపోతే కష్టం అని చెప్పి ఓవరాల్‌గా ఎటువంటి ఎలిబి లేకుండా, ఎటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేకుండా వదిలేసి వెళ్ళిపోయారనమాట. అయితే ఆ కేసు అనేది ఎతికారు ఆగిపోయింది. ఆ ఇద్దరు మిలిటరీలో కూడా లేరు. ఎవరైతే అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేశారో ఎక్కడ దొరకలేదు. ఇంకా అక్కడ ఆపేశారు. పోలీసులు వీళ్ళ కోసం ట్రై చేశారు. ఆ తర్వాత 2023లో కేరళ పోలీసులు ఏఐతో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లింక్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్‌ని లింక్ చేశారనమాట. ఇన్వెస్టిగేషన్ మెథడ్స్, మెకానిజమ్స్ అన్నీ అనుసంధానించారనమాట. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు 20 ఇయర్స్ బ్యాక్ 2005, 6 ఆ టైంలో వీళ్ళ ఫోటోస్ తీసుకొచ్చి వీళ్ళు కనుక 20 సంవత్సరాల వయసు ఎక్కువుంటే, వీళ్ళు గనక ఈ ఏజ్‌లో ఇప్పుడు చూస్తే గనక ఎలా ఉంటారని చెప్పి ఏఐతో ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. ఆ ఇమేజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆ ఇమేజ్‌ని సిమిలర్ ఇమేజెస్‌ని టెక్నాలజీ ద్వారా సెర్చ్ చేశారనమాట. కొన్ని అల్గోరిథమ్స్‌తో టెక్నాలజీ ద్వారా సెర్చ్ చేశారు. 80% మ్యాచ్ అయిన వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఇద్దరు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో తప్పు చేసిన ఆయన, తప్పు చేయించిన ఆయన ఈ ఇద్దరు కూడా పాండిచేరిలో వాళ్ళ జాబ్స్ అన్ని వదిలేసి అంటే ఆర్మీలో వాళ్ళ జాబ్స్ వదిలేసి చక్కగా అక్కడ సెటిల్ అయిపోయారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వేరే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా దగ్గరలో పాండిచేరిలో ఉన్నారనమాట. ఏఐ టెక్నాలజీ వాడి వాళ్ళ ఫేషియల్ ఇమేజెస్ గుర్తించి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చూసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళే ఆ తల్లిని, పిల్లలిద్దరిని 70 డేస్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్డర్ చేశారని తేలింది. ఈ విధంగా కేరళలో ఒక సంచలనం సృష్టించిందనమాట. ఏఐతో ఒక కేసు ఇలా తేలుద్దా? ఈ విధంగా ఏఐతో ఒక కేసు సాల్వ్ అవుతదా? అంటే టెక్నాలజీ ఉంటే ఇంకా ప్రతి దొంగ దొరికిపోతాడు. పాత రోజుల్లో నాకు రీసెంట్‌గా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారనమాట. చాలా 90% రేప్ కేసుల్లో ఎవిడెన్స్ అనేది కొన్ని గంటల్లోనే మాయమైపోద్ది. ఎందుకంటే రేప్ కేసుల్లో మోస్ట్‌లీ సఫర్ అయ్యేది వుమెనే కాబట్టి ఆ అమ్మాయికి ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా పక్కన కెమెరాస్ కానీ, ఈవెన్ బాడీలో ఉండే ఏ ఇదైనా సరే కొన్ని అవర్సే ఉంటది కాబట్టి ఒక అమ్మాయి ఎళ్లి రిపోర్ట్ చేసే లోపల ఆ ఎవిడెన్స్ అంతా పోతదనమాట. కాకపోతే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్‌తో వీళ్ళు ఎతుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లూటూత్ కానీ, రీసెంట్‌గా జరిగిన ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఇన్సిడెంట్‌లో కూడా అతను బ్లూటూత్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ టెక్నాలజికల్ డివైస్ కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందనమాట. రేప్ కేసెస్, మర్డర్ కేసులో కూడా ఫుల్ ప్రూఫ్‌గా ఎవరు క్రైమ్ చేశారో కనిపెట్టం. సో ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రిమినల్స్, క్రైమ్స్ ఇవన్నీ ఈజీగా సాల్వ్ అవుతాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు.